చైనా ఏమంటుందంటే అరుణాచల్ ప్రదేశ్ మాది. అరుణాచల్ ప్రదేశ్ని భారత్ అక్రమంగా ఆక్రమించేసింది. కాబట్టి మేము అరుణాచల్ ప్రదేశ్కి పేరు పెడుతున్నామని చెప్పింది. దాని గురించి చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియోకున్ మంగళవారం ఆ ప్రాంతానికి జాంగ్నాన్ అంటే అరుణాచల్ ప్రదేశ్కి జాంగ్నాన్ అని పేరు పెట్టాడు. దీని గురించి మన అధికార ప్రతినిధి అయినటువంటి అంటే విదేశాంగ అధికార ప్రతినిధి మన రణధీర్ జైస్వాల్ గారు గట్టిగానే ఇచ్చారు. నువ్వు ఏ పేర్లైనా పెట్టుకో, నీ దేశంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఏ పేరైనా పెట్టుకో, నువ్వు పేర్లు మార్చుకున్నా పెట్టుకున్నా జరిగింది ఏమి ఉండదు. అరుణాచల్ ప్రదేశ్ మాదే. దీని గురించి కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదు. అది ఎప్పటికీ మాదే. దాంతోపాటు అక్సై చిన్ కూడా మాదే. ఏదో ఒక రోజు భారత్లో కలవాల్సినవే అన్న విధంగా రణధీర్ జైస్వాల్ గారు గట్టిగానే ఇచ్చారు. అయితే చైనా ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో దానికి పేరు మార్చి మళ్ళీ ఇప్పుడు దాని తెరపైకి తీసుకొస్తుంది. ఇప్పుడు రణధీర్ జైస్వాల్ గారు కానీ లేదా కేంద్రంలో ఉన్నటువంటి విదేశాంగ శాఖ అయినా ఏమంటుంది? ఒకవైపు చైనా శాంతి కోసం ప్రయత్నం చేస్తూనే భారతదేశంతో మిత్రదేశంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూనే మళ్ళీ ఈ కయ్యానికి కాలు దువ్వే చర్యలేంటి? ఇదంతా కూడా ప్రాంతీయ స్థిరత్వాన్ని అస్థిరపరచడానికి జరుగుతున్నటువంటి కుట్ర అని మొదటి నుంచి అంటుంది. మొత్తం మీద ఇప్పుడు 30 ప్రాంతాలకి అది పేర్లు మార్చింది చైనా. 30 ప్రాంతాలకి. ఎప్పుడైతే మన దేశంలో ఎన్నికలు జరుగుతాయో అప్పుడు సరిహద్దుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పైకి వస్తాయి. ఎందుకంటే ఎన్నికలు జరిగేటప్పుడు నాయకులందరూ కూడా అటు వెళ్ళిపోతుంటారు. మన దరిద్రం ఏంటంటే మన దేశానికి 5 రాష్ట్రాలకి 3 రాష్ట్రాలకి ఒక్కొక్కసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. అందుకే జమిలీ ఎన్నికలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. దానివల్ల ఈ ఉద్యోగుల యొక్క సమయము వృధా అవ్వదు, అలాగే ప్రతిసారి కూడా ప్రజల యొక్క సమయము వృధా అవ్వదు. ఒకేసారి అది ఎలక్షన్ పండుగ వస్తుంది, 1-2 రోజులు సెలవులు పెడతారు, ఓట్లు వేస్తారు, మళ్ళీ ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు, లేదా ఎవరో బ్రతకాల్సినటువంటి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోతారు. మంచిగా ఉంటుంది. అప్పుడు ఎవడు గెలిచినా పర్లేదు, మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఎన్నికలే ఉండవు. స్థానిక ఎన్నికలు తప్ప మిగతా ఇలాంటి ఎన్నికలే ఉండవు. దీనివల్ల మనకి ప్రశాంతత ఉంటుంది, నాయకత్వం కూడా స్థిరమైనటువంటి నాయకత్వం వస్తుంది. ఇలా సగం సగం వాడి యొక్క సపోర్టు వీడి యొక్క సపోర్టుతో ఎప్పుడు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడి దేశం నాశనం అవ్వకుండా ముందు ఉంటుంది. చైనా లాగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా బార్డర్లో ప్రతి ఒక్కడు కుక్కలాగా అరవడానికి అవకాశం ఉండదు. వాడు ఏం చేస్తే దానికి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు కుహనా మేధావులందరూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అదేంటో మరి ఆ దౌర్భాగ్యం. మన దేశంలో పుడతారు, మన దేశంలో ఉంటారు, మన దేశంలో తింటారు, మన దేశంలో పెరుగుతారు, చైనా వాడి సంకనం ఆపుతారు. మరి వాడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇక్కడ తీసుకుంటే నీ అంత అంటారు, మళ్ళీ వాడు తీసుకుంటే బేష్ ఏం నిర్ణయాలు తీసుకున్నాడు రా అంటారు. అక్కడలాగా మొత్తం ఇక్కడ ఒకే అధికారం తీసుకొద్దామంటే ఇది ఒక నియంతృత్వము, మొత్తం చిన్న చిన్న పార్టీలని ప్రాంతాలని నాశనం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటారు. మరి చైనా వాడు ఏం చేస్తున్నాడు అంటే అది ఒక గొప్ప దేశంగా ఇక్కడే కీర్తిస్తారు. అలాంటి దేశద్రోహులు మన దేశంలో ఉన్నారు. మరి ఇంకెలా ముందుకెళ్తాం?